కృష్ణుడి చేతికి రాయిస్తే ఎట్లయిపోయిందో అట్లా అమెరికా ప్రజల పని అయిపోయినట్టుంది పాపం. అమెరికా ఫస్ట్ నినాదం తీసుకొచ్చాడు కాబట్టి ట్రంప్ కనిస్తే ట్రంప్ అక్కడ ఆదాయం పెంచడానికి కొత్త మార్గం ఎంచుకున్నాడు. ఏంటయ్యా అంటే అన్ని దేశాల మీద టారిఫ్లు పెంచేయడం. అంటే ఏ దేశం నుంచి ఆ దేశానికి ఉత్పత్తి దిగుమతి అవుతున్నా దాని మీద పన్నులు ఎక్కువ వేసాడు. ఇప్పుడు భారత్ మీద 25 ఇంకో 10 వేస్తాను ఇంకో 15 వేస్తానని చెప్తాడు. ఇట్లాంటి వంకలు పెట్టి టారిఫ్లు పెంచుతాడు. పేరుకి అదేంటి ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడం. కానీ ఆ టారిఫ్లు పెరగడం వల్ల వాళ్ళ దేశంలో మనం 100 రూపాయలకి అమ్మే వస్తువు 25 రూపాయలు పెరిగితే 125 అవుతుంది, ఇంకో 10 పెంచితే 135 అవుతుంది, ఇంకో 10 పెంచితే 150 అవుతుంది. అంటే ఆ దేశంలో మన మార్కెట్ దెబ్బతీయడానికి అని చెప్తూ పోనీ అక్కడ దానికి ఆల్టర్నేటివ్ చేస్తున్నాడా అంటే లేదు. పైగా ఇప్పుడు యూరోప్ యూనియన్ మీద కూడా టారిఫ్లు వేస్తాడు, 35% టారిఫ్ వేస్తాడట. యూరోప్ యూనియన్ వాడు మాకు సరైన వాడు కాదు. పేరుకి ఇదంతా హడావిడి చేస్తున్న అసలు విషయం ఏంటి, ఈ టారిఫ్లు వేయడం వల్ల ఇమ్మీడియట్ ఇన్కమ్ చేతిలో పడిపోతుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళ దిగుమతి అయ్యే దాని మీద ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. తద్వారా బడ్జెట్ ఇదిగో ఇన్ని లక్షల కోట్లు పెంచారని చెప్తాడు. ఇది ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం. అంటే రూపాయిని సంపాదించడం చేత కానప్పుడు పెనాల్టీల రూపంలో రూపాయిని సంపాదిస్తాడు. కానీ ఈ పెనాల్టీలు కట్టేది ఎవరు? మనం కడతామా? మనం 100 రూపాయలు పెట్టి సరుకు అమ్మాం, వాడి దేశంలో 110 రూపాయలకి అమ్ముకోవాలి, వాళ్ళ ప్రజలకి 25 రూపాయలు ఎత్తు 125కి అమ్ముకోవాలి, ఇంకో 10 రూపాయలు ఎత్తు 135 రూపాయలకి అమ్ముకోవాలి. కొనేది ఎవరు? అమెరికా వాడే కదా. అమెరికా వాళ్ళ మీద పెనాల్టీలు వేసి ఇతర దేశాలను కంట్రోల్ చేస్తున్నామని చెప్పి అమెరికన్స్లోనే ముంచుతున్నాడు అనమాట. అది స్పెషాలిటీ.